హాయ్ అండి. నా చేతిలో చూసారా నల్ల పెంకుల కింద అయిపోయినాయి కదండి, వెండి పట్టీలండి. ఈ రంగు వచ్చేసాయి. ఇలాంటి రంగు మారిపోయిన వెండి వస్తువుల్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా 10 నిమిషాల్లో తెల్లగా చేసుకోవచ్చో నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి. ఈ పట్టీల్ని ఎంత తెల్లగా చేస్తానో చూడండి. ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించి ఒక ఖాళీ గిన్నె పెట్టాను. గిన్నె వేడెక్కిన తర్వాత వాటర్ పోసానండి. మామూలు వాటర్ అండి అది. ఒక టీ స్పూను టీ పొడి వేసానండి. మీ ఇంట్లో ఏ టీ పొడి వాడితే అది వేసుకోండి. ఒక టీ స్పూను తినే సోడా వేసానండి. ఒక టీ స్పూను మన ఇంట్లో ఏం వాడుకుంటామో ఆ సర్ఫ్ వేసానండి. అంతేనండి, సింపుల్. ఈ మూడు ఒకసారి ఇట్లాగా స్పూన్తో తిప్పానండి. టీ పొడి ఏంటి, టీ పొడికి తెల్లగా వస్తుందా అని అనుకోకండి. ఒక నిమ్మ చెక్క వేసానండి రసం. దేవుడి పూజకు ఉపయోగించే వెండి వస్తువుల్ని కూడా మనం ఇట్లా వేసుకొని చక్కగా తెల్లగా చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో మా పట్టీలు. ఇప్పుడు ఇలా వేడెక్కిన దాంట్లో ఆ పట్టీలు వేసానండి. జస్ట్ మనం ఒక్క 10 నిమిషాలు పొయ్యి మీద ఉంచితే చాలండి, తెల్లగా అయిపోతాయి పట్టీలు. నేను మీకు 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. వీడియో పెట్టి వదిలేయచ్చండి, కానీ లెంత్ ఎక్కువైపోద్దని చెప్పి కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. 3 మినిట్స్ తర్వాత ఇలా వచ్చాయి. ఇంకొక 2 మినిట్స్ నేను ఇందులోనే వదిలేస్తున్నానండి. చాలా ఈజీ కదండి. టీ పొడి, తినే సోడా, సర్ఫ్, ఈ 3 లేని ఇల్లులంటూ ఉండవు కదండి. ఈ 3 మనకి సర్వసాధారణంగా రోజు వాడుకునే వస్తువులేనండి. వీటితోటే మనం ఇట్లా తెల్లగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, తెల్లగా వచ్చాయి కదండి. 5 నిమిషాలకి ఇట్లా తెల్లగా వచ్చేయండి. ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి వెంటనే చల్లటి వాటర్లో నేను తీసి వేస్తున్నానండి. చల్లటి వాటర్లో వేసానండి. ఆ వాటర్ మళ్ళీ వంపేసి మళ్ళీ కొత్త వాటర్ తీసుకున్నాను. చూసారండి ఇప్పటికే ఎంత తెల్లగా వచ్చాయో పట్టీలు. సింపుల్ అండి. 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచితే చాలండి. సర్ఫ్, తినే సోడా, టీ పొడి, నేను ఈ 3 వాడానండి. నిమ్మ చెక్క రసం. ఇప్పుడు ఇంకొంచెం మనం షాపులో కొన్నట్టు మెరుపు రావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఏంటి అంటే కోల్గేట్ పేస్ట్. మీ ఇంట్లో ఏ పేస్ట్ ఉన్నా పర్వాలేదు, నేనైతే కోల్గేట్ తీసుకున్నాను. కొంచెం కోల్గేట్ పేస్ట్ పెట్టి రుద్దుతున్నానండి, అంతే. ఇది కూడా 1 మినిట్ రుద్దేనండి, అంతే. మనం పూజకు వాడుకునే వస్తువుల్ని కూడా వెండివి ఇట్లా బాయిల్ చేసేసుకొని శుభ్రం చేసుకోవచ్చండి. చక్కగా ఒక టూత్ బ్రష్ కొత్తది పక్కన పెట్టుకొని వెండి వస్తువుల్ని పూజకి సామాన్లు తోముకునేటప్పుడు మనం వాటితో రుద్దుకోవచ్చు అనమాట, ఆ బ్రష్తో. చూసారండి, నేను పేస్ట్ వేసి తోమిన తర్వాత ఇంకెంత మెరుపు కనిపిస్తుందో. అంతేనండి, చాలా సింపుల్ అండి. వెండి వస్తువుల్ని మెరుగుపరుచుకోవడం అన్నది చాలా సింపుల్. ఆ వాటర్ అయితే వంపేసి మళ్ళీ కొత్త వాటర్లో నేను మీకు కడిగి చూపిస్తున్నాను. ముందు చూశారు కదా ఎంత నల్లగా ఉన్నాయో ఈ పట్టీలు. ఇప్పుడు ఎంత తెల్లగా మెరుగు పెట్టిన వాటిలో ఉన్నాయో చూస్తున్నారా అండి మీరు? ఆ లింకులు కూడా ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో చూస్తున్నారా అండి? చాలా సింపుల్గా, అద్భుతంగా మనమే ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చండి. బయటికి తీసుకెళ్ళి మెరుగు పట్టించుకోవడం కన్నా చక్కగా ఇంట్లో ఇలా తయారు చేసేసుకోవచ్చండి. 10 నిమిషాల ప్రాసెస్లో మీకు ఇలా నల్లగా ఉన్న వెండి వస్తువులు తెల్లగా అయిపోతాయండి. చూడండి ఎంత తెల్లగా ఉందో. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.